సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పుదుచ్చేరికి 120 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర కరైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మానాథ్ సూచించారు. ఇక ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు విశాఖ నుంచి మా బ్యూరో చీఫ్ సతీష్ నాయుడు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, అసలు ఓవరాల్ గా అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అయితే కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలంగా ఎదురుగాలు కదులుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనకు అందిన వార్త ప్రకారం ఏంటంటే రాత్రి నుంచి ఈదురుగాదులు కూడిన వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ ఉండటం వల్ల తిరుపతి ఎయిర్పోర్ట్ లో 4 విమానాలు రద్దు చేసినట్లు విమాన శాఖ తెలిపారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఇప్పుడే సమాచారం అందించారు. శ్రావణి, అసలు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కోస్తా ఆంధ్రాలో ఎలా ఉంది? అధికారులు ఏమైనా సూచనలు చేశారా దీని గురించి? అయితే అధికారులు మాత్రం మనకి ఇటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి ముందస్తు జాగ్రత్తలుగా ఆల్రెడీ అక్కడ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలలో ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ముందు జాగ్రత్త చర్యలకు తీసుకుంటున్నారు. శ్రావణి, ఓకే సతీష్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు. ఫెంగల్ తుఫాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ భాను లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాను, చెప్పండి, పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇక మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. ఎస్ శ్రావణి, ఏపీలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం చూపుతుంది. మరి మనకు అందినటువంటి సమాచారం మేరకు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలో ఇప్పటికే ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. మరి అయితే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులకి సమీక్ష నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా సూచనలు తీసుకోవాలి, సలహాలు ఇవ్వాలి ప్రజలకు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అలానే రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, విద్యుత్ అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే రైతులకి ముఖ్యంగా రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారుల ద్వారా తెలియజేయాలని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు. ఎందుకంటే ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ అన్ని చోట్ల కూడా వర్షాలు భారీ ఎత్తులో పడుతున్నాయి. అయితే ప్రజలకి ఎప్పటికప్పుడు అధికారులు ఎంత విస్తీర్ణంలో తుఫాను వస్తుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాలకి తాకిడికి ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావానికి విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగి నీళ్ళలో పడే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగి నీళ్ళలో పడితే ప్రజలకి కరెంట్ షాక్ కొట్టి నష్టం జరిగే అవకాశం ఉంది, ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ శాఖ మంత్రి విద్యుత్ అధికారులను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రైతులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, బయటకు ఎవరూ రావద్దని చెప్పి ఇది ఫెంగల్ తుఫాన్ హెచ్చరికలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని సమీక్ష ద్వారా నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో భారీగా ఈ ఫెంగల్ తుఫాన్ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రమంతటా కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉన్నందున
ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో మీరంతా సమన్వయం చేసుకొని ప్రజలకు తగు సమాచారాన్ని అందిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా అధికారులను ఆదేశిస్తూ జారీ చేశారు. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ బాను, అప్డేట్స్ అందించినందుకు. బంగాళాఖాతంలో తుఫాన్ దూసుకొస్తుంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తుఫాన్ పరిస్థితులను సమీక్షించేందుకు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో పరిస్థితిపై వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే మనం విజయవాడ నడిబొడ్డునున్నామో ఫెంగల్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పటికీ సమాచారాన్ని సేకరించి ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ప్రతి జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలందరికీ సమాచారాన్ని ఎప్పటికప్పటికి చేరవేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో నడిబొడ్డున భారీ వర్షం కురటం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంభవించిపోయింది. ఈరోజు మనం విజయవాడలో చూస్తున్నాం. విజువల్స్లో వర్షం బాగా పడటం వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకి ఎక్కడ అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని వాట్సాప్ గ్రూపులతో ముందొచ్చి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించండి. ఈ సీజన్లో ఎప్పటికీ రైతులు కోతలు కోసే సమయంలో ప్రతి ఏటా వర్షాలు పడటం జరుగుతుంది. ఆ వర్షాలు పడటంలో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడిన రైతులు నష్టపోవడం జరిగింది. ఇప్పటికే యంత్రాంగం మొత్తం అప్రమత్తమై అందరికీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చేరవేసి ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగగా ఉండాలని ప్రభుత్వం కోరటం జరిగింది. వార్టు శ్రావణి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.